ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు. ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని. ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్, ఎక్కువ సంతోషాలు, ఎక్కువ సంబరాలు. ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. మాజీ మంత్రి జోగి రమేష్ ఆసక్తికర విషయాల్ని చెప్పారు. ప్రస్తుతం మాజీ మంత్రి జోగి రమేష్ ఉన్నారు. సార్, మీరు ఇంతకుముందు మాట్లాడుతూ ఆ రోజు అసెంబ్లీలో బాలకృష్ణ చిరంజీవి గురించి మాట్లాడినటువంటి మాటకి మీరు కూడా బాధపడ్డారు. మీరే స్వయంగా చిరంజీవి గారు కూడా మెసేజ్ పెట్టారని చెప్పారు. ఏం జరిగింది? నిండు సభలో నందమూరి బాలకృష్ణ ఏ విధంగా మాట్లాడాడనేది రాష్ట్ర ప్రజలందరూ వీక్షించారు. రాష్ట్రం మొత్తం ప్రజలందరూ చూశారు. చిరంజీవి గారిని ఉద్దేశించి వాడు వీడు అనే పదజాలం వాడాడా లేదా? ఒక మంచి మనిషి అతను, అసలు ఆ సమయం కాదు, సందర్భం కాదు. చిరంజీవి గారిని వాడు వీడు అని చెప్పేసి మాట్లాడితే తోబుట్టువు, రక్త సంబంధికుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నాకు తెలిసి 15 రోజులు 20 రోజులు అవుతోంది. ఏమైపోయాడు? ఎందుకు స్పందించలేదని అడుగుతా ఉన్నా. ఇంకొక రక్త సంబంధికుడు ఎమ్మెల్సీ నాగబాబు ఏమైపోయావు? మలేరియా, జ్వరం, ఫీవరు, డెంగ్యూ ఎన్ని రోజులు ఉంటాయా? ఇంట్లో పడుకుంటారా? నీకు భిక్ష పెట్టాడు, సినిమాల్లో భిక్ష పెట్టాడు, రాజకీయంగా భిక్ష పెట్టాడు. ఇవాళ ఆ ఉప ముఖ్యమంత్రి బోర్డు ఉందంటే మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు కాబట్టి నిన్నెవడు చూస్తాడు? సార్ చూశారు. నువ్వు కనీసం స్పందించాలి కదా. సొంత అన్నను పట్టుకొని వాడు ఈడని కారు కోతలు కూస్తే నువ్వు ఇప్పుడు దాకా మాట్లాడలేదంటే నిన్నేమనుకోవాలా? జనసేన నాయకుల్ని ప్రశ్నిస్తా ఉన్నా, జనసేన అభిమానులు ప్రశ్నిస్తా ఉన్నా. మెగాస్టార్ చిరంజీవి అభిమానులే ఈ జనసేన కాబట్టి చిరంజీవిని వాడు వీడు అని చెప్పేసి తిట్టిన బాలకృష్ణ వెంట ఉంటారా? బాలకృష్ణ బావ నారా చంద్రబాబు నాయుడు వెంట ఉంటారా? బాలకృష్ణ అల్లుడు లోకేష్ వెంట ఉంటారా? మిమ్మల్ని గౌరవించి అతిథి మర్యాదలు చేసి బ్రహ్మాండంగా మీకు ఆతిథ్యం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉంటారా? చిరంజీవి గారు చెప్పారు కదా, గౌరవించాడు, మర్యాదగా చూశాడు, విలువగా చూశాడు, బ్రహ్మాండంగా చూశాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఒక లెటర్ రాశాడు. అంతకన్నా ఇంకేం కావాలా? కల్తీ మద్యం మొలకల చెరువులో దొరికింది, రేపు కుప్పంలో దొరకవచ్చు, పిఠాపురం మద్యం కాదు అది, నకిలీ మద్యం. నారావారి సారా చంద్రబాబు నాయుడు మొలకలపేట, ఇబ్రహీంపట్నం, తెనాలి, మంగళగిరి, కుప్పం, పిఠాపురం లాగిది మొత్తం నకిలీ డిస్టిలరీలు, నకిలీ ఫ్యాక్టరీలు, నకిలీ సారా తయారీ కేంద్రాలు, నారావారి సారా తయారీ కేంద్రం. ఫైనల్గా చిరంజీవి అభిమానులు వచ్చే ఎన్నికల్లో జగన్తో నడవాలని మీరు కోరుతున్నారా? చిరంజీవి నిజమైన నికార్సైన చిరంజీవి గారి అభిమానులు అయితే, నేను కూడా చిరంజీవి గారి అభిమాని, నిజమైన నికార్సైన చిరంజీవి గారి అభిమానులు అయితే జగన్ అన్నకి జై కొట్టండి. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా నిజమైన నికాసైన చిరంజీవి అభిమానులు జగన్కి జై కొట్టాలని మాజీ మంత్రి జోగి రమేష్ చెప్తూ ఉన్నారు. పూర్తిగా ఆ రోజు నిండు సభలో బాలకృష్ణ చిరంజీవిని ఆ స్థాయిలో అవమానిస్తే సొంత తమ్ముడు పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు స్పందించలేదు. వైరల్ ఫీవర్ అని చెప్తున్నారు. ఇప్పటివరకు వైరల్ ఫీవర్ తగ్గలేదని ప్రశ్నిస్తున్నారు. ఖచ్చితంగా ఆ రోజు జగన్ ఎంత గౌరవ మర్యాదలతో జగన్ చూసుకున్నారో చిరంజీవి స్వయంగా లేఖలో చెప్పారు. ఈ సందర్భంగా చిరంజీవి జగన్ ఆకాశానికి ఎత్తారని జోగి రమేష్ చెప్తున్నారు. ఏదేమో ఇప్పుడు తాజాగా జోగి రమేష్ చేసిన వ్యాఖ్యల తర్వాత ఆల్రెడీ ఎపిసోడ్ క్లోజ్ అయిపోయింది అనుకున్నా, కానీ తాజాగా మాజీ మంత్రి జోగి రమేష్ స్వయంగా తాను కూడా చిరంజీవి అభిమాని ఘటన వల్ల బాధపడి చిరంజీవికి మెసేజ్ పెట్టాను, స్పందించమని కోరానని చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆల్రెడీ ముగిసిపోయింది అనుకున్న ఈ ఎపిసోడ్ మళ్ళీ తెర మీదకి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. కెమెరా పర్సన్ సుబ్బుతో రాజేష్, బిగ్ టీవీ, విజయవాడ నుండి.